నా పేరు జి రాజు. మాది వంశపారంపర్య వైద్యం. నేను 50 ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యం చేస్తున్నా. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది 100కి దాదాపుగా 60-70 మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి, తీపి వ్యాధి అని కూడా అంటారు. ఇది చిన్నపిల్లల్లో కూడా కామన్ అయిపోయింది. ఎంతోమంది దీని బారిన పడి ఈ కాళ్ళకి మానని పుండ్లు, ఈ షుగర్ వల్ల దురదలు, నరాల బలహీనత, ఏ పని చేయాలన్నా కూడా ఓపిక లేకుండా ఉండడం, ఈ మనిషిలో ఉన్నటువంటి జీవాన్ని, సత్తువుని మొత్తం ఇది మూత్ర రూపంలో బయటికి పంపించేసి మనిషిని జీవోత్సవంలాగా ఉంచుతుంది. కాబట్టి ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి నేను ఒక 9 మూలికలు చెప్తాను. ఇది మీరు చేసుకుని వాడండి. షుగర్ వ్యాధి 99% కంట్రోల్ అయిపోతుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. పుండ్లు, మచ్చలు, గడ్డలు, కంతులు ఏవి వచ్చినా కూడా ఈ షుగర్ మూలంగా ఎన్నో రోగాలు వస్తాయి. అన్ని రోగాల నుంచి కూడా మీరు బయటపడవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి మందులు మీరు తయారు చేసుకుని వాడేటప్పుడు మీరు రైస్కి చాలా మటుకు దూరం ఉండాలి. మిల్లెట్స్ ఎక్కువగా వాడాలి. మిల్లెట్స్ అంటే పచ్చజొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు ఇట్లాంటివి అన్నమాట. వీటిని తింటూ మన మందులు వాడుతూ ఉంటే మీకు 21 డేస్ వాడేటప్పటికే 90% మీకు షుగర్ కంట్రోల్ అవుద్ది. రైస్ దగ్గరికి పోతే మళ్ళీ అది కంట్రోల్ కావడం చాలా కష్టం అవుద్ది. ఎందుకంటే రైస్లో ఉన్నదంతా షుగరే. రైస్లో దాదాపుగా 95-96% షుగర్ ఉంది. మనం షుగర్ తినుకుంటూ మళ్ళీ మనం ట్యాబ్లెట్స్ వాడుకుంటా, ఈ మందులు వాడుకుంటూ ఉంటే మనం తినేదే షుగర్ అయినప్పుడు ఇంకెక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది? కాబట్టి సాధ్యమైనంత వరకు రైస్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మిల్లెట్స్ వాడుకోండి, మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి మూలికలు మీ అందరికీ తెలిసిన మూలికలే చెప్తాను. ఏం కొత్తగా నేను మీకు దొరకని నేనేం చెప్పను. కాకపోతే ఏంటంటే నేను చెప్పే మూలికల్లో తగర భస్మం కూడా, దాన్ని మంచి శుద్ధి చేసినటువంటి తగర భస్మాన్ని కూడా ఒక 5% కానీ 10% కానీ కలుపుకుంటే ఇంకా మీకు అమోఘంగా పనిచేస్తుంది. అదేంటంటే ఉసిరి, మీకు అందరికీ తెలిసిందే. తర్వాత వేప, పొడపత్రి, తిప్పతీగె, నేరేడు గింజలు, మెంతులు, నేలవేము, పత్తి గింజలు, అశ్వగంధ. అయితే ముఖ్యంగా ఉసిరిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఉసిరి, ఇటు తిరిగి కరక, ఇటు తానికాయ, ఈ 3 కలిపి త్రిఫలాలు అంటారు. ఈ త్రిఫలాలతో షుగర్ వ్యాధి చాలా మట్టుకు కంట్రోల్ అవుతుందని చెప్పేసి మన పూర్వం నుంచి కూడా మన వైద్యులు అందరికీ కూడా దీని మీద ఎంతో వీళ్ళు ఇది చేసి కనిపెట్టినటువంటిది. ఇది రీసెర్చ్ చేసి త్రిఫలాలతో చాలా మట్టుకు ఎన్నో రోగాలు పోతాయి. ఈ షుగర్ వల్ల వచ్చేటువంటి పుండ్లు, గజ్జి, తామర ఇవన్నీ పోతాయి. విరేచనం సాఫీగా అవుతుంది. లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తుల్ని, పేగుల్ని ఇవన్నిటిని కూడా శుద్ధి చేసి మోషన్ ఫ్రీ అయ్యి మనిషికి తేలిగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి త్రిఫలాలు. ఇటు తిరిగి వేప గురించి మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అది చాలా చేదుగా ఉంటుంది. దాని ఆకు కషాయం, దాని ఆకు దంచి పుండ్ల మీద కట్టినా కూడా పుండ్లు కూడా తగ్గిపోతాయి. అయితే ఈ చేదు వల్ల కడుపులో ఉన్నటువంటి క్రిమికీటకాలు కూడా పోతాయి. ఇది లివర్ని కూడా శుద్ధి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. షుగర్ని కంట్రోల్ చేయడంలో ఈ చేదు వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది చాలా మటుకు. తర్వాత పొడపత్రి అందరికీ తెలిసిన విషయమే. ఈ పొడపత్రి వల్ల కూడా, ఈ పొడపత్రి 4-5 ఆకులు తిని 1 నిమిషం ఆగి బెల్లం కానీ షుగర్ కానీ నోట్లో వేసుకుంటే చప్పగా ఉంటుంది. ఆ తీపిని చంపేస్తుంది. కాబట్టి ఈ పొడపత్రి షుగర్ని కంట్రోల్ చేయడంలో అమోఘంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటి, తిప్పతీగ నుంచి తిప్పతీగే ఆకులు ఇవన్నీ కూడా వైద్యోపయోగమే. వైద్యానికి బ్రహ్మాండంగా పనిచేస్తే షుగర్ మీద బ్రహ్మాండంగా. అయితే
ఈ తిప్ప తీగలో నుంచి తిప్ప సత్తు తీస్తారు. ఆ తిప్ప తీగ బాగా ముదిరిన తీగ తీసుకొచ్చి దాన్ని దంచి ఊరబెట్టి దాంట్లో నుంచి తిప్ప సత్తు తీస్తారు. ఈ తిప్ప సత్తు ఈ మధుమేహానికే కాకుండా ఇంకా అనేకమైనటువంటి రోగాలకి పనికొస్తుంది. అది నేరేడు గింజలు తీసుకొచ్చి నీడకి ఆరబెట్టి దాన్ని పౌడర్ చేసి అప్పుడు ఉపయోగించాలి. దాన్ని షుగర్ మీద దీంట్లో కలుపుకోవాలి. దీంట్లో కలుపుకుంటే నేరేడు గింజల పొడి మధుమేహాన్ని తగ్గించడంలో దాన్ని మించిన మందు లేదు. ఇంకొకటి మెంతులు మనం రోజు కూరలలో వాడుకునేటువంటి, ఇంట్లో మనందరికీ మెంతులు అంటే తెలియనోడు లేరు. ఈ మెంతులు నానబెట్టి నమలకుండా మింగాలి. మింగితే బాగుంటుంది. ఇంకోటి ఏంటి, విరేచనాలు అవుతూ ఉంటే, నీళ్ళ విరేచనాలు, జిగటి విరేచనాలు అవుతూ ఉంటే ఈ మెంతులు తింటే అవన్నీ తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటి, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో మెంతులు గొప్పగా పనిచేస్తాయి. గొప్ప పాత్ర వీటిది. మెంతులు నానబెట్టి చాలామంది ఏం చేస్తారు, రాత్రి నానబెట్టి ప్రొద్దుట తింటారు. అట్లా కాకుండా దీన్ని శాస్త్రోక్తంగా వీటిని శుద్ధి చేసి పౌడర్ చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 9 రకాల చెట్లలో కలుపుకుని తింటే ఇంకా అమోఘంగా పనిచేస్తుంది షుగర్ మీద. తర్వాత నేలవేము, దీన్ని చిరాయుత అంటారు. ఈ నేలవేము చేదుగా ఉంటుంది. ఈ నేలవేము తినడం, దీని కషాయం కానీ, సమూల కషాయం కానీ, ఆకులు కానీ ఇవి తినడం వల్ల జ్వరాలు తగ్గిపోతాయి. టైఫాయిడ్ మీద కూడా పనిచేస్తుంది. ఇది మహా చేదుగా ఉంటుంది, మామూలు చేదు కాదు. ఈ చేదు ఎప్పుడైనా సరే తీపిని చంపేస్తుంది. కాబట్టి డయాబెటిక్ని అనగా మధుమేహాన్ని తగ్గించడంలో ఇది గొప్పగా పనిచేసి షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటి, పత్తి గింజలు. ఇప్పుడు పత్తి చెట్లు మనకి తెలియంది కాదు, దూది. ఆ పత్తి గింజలు షుగర్ మీద బాగా పనిచేస్తుంది. దాన్ని శుద్ధి చేయాలి. ముందు శుద్ధి చేసి దాన్ని సరైనటువంటి మోతాదులో పౌడర్ చేసి దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 చెట్లు, ఈ 9 దినుసులు కూడా కలుపుకొని వాడుకుంటే అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి అశ్వగంధనే పెన్నేరు అంటారు. ఇది మామూలుగా చిన్న చెట్టు. ఇది ఈ నీళ్లున్న జాగాల్లో వస్తాం. దీని ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది, వంగ ఆకులాగా ఉంటుంది. అయితే ఈ చెట్టుకి గడ్డలు వస్తాయి మన వేర్లకి. ఏది ఇప్పుడు మన చిలకడ దుంపలు ఎట్లా వస్తాయో ఆ విధంగా వస్తాయి. ఇవి తీసుకొచ్చి వీటిని ఆవు పాలలో శుద్ధి చేసి ఎండించి వీటిని పౌడర్ చేసి దీంట్లో తగు మోతాదులో కలుపుకుంటే అశ్వగంధ అమోఘమైనటువంటి బలం, నరాల మీద బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 9 దినుసులు, ఈ 9 మూలికలు, ఈ 9 మూలికలు మీరు సరైనటువంటి క్రమంలో వీటిని శుద్ధులు చేసుకుని దీంట్లో ఈ 9 మూలికలు కలిపిన తర్వాత మనకి తగర భస్మం సరిపోయినంత, దాంట్లో ఒక 5% కలుపుకోవచ్చు. చాలామంది దాని పాళ్ళు ఎంతెంత కలుపుకోవాలో చెప్పలేదు, మేము ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో పడతారు. అది కూడా నేను చెప్తున్నా. ఈ త్రిఫలాల దగ్గర నుంచి నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కలిపి 100 గ్రాములు వేసుకోండి. ఒక్కొక్కటి 100 అంటే ఏమవుతుంది, అప్పుడు 900 గ్రాములు అవుతాయి. ఈ 900 గ్రాములకి మీరు ఒక 3 తులాలు అంటే 30 గ్రామ్స్ భస్మం కలుపుకోండి. ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా వేడి నీళ్ళలో కలుపుకుని మీరు తాగితే 21 డేస్లోనే మీకు షుగర్ కంట్రోల్ అయిపోద్ది. 41 డేస్ అయిన తర్వాత మీరు చూసుకోండి, షుగర్ మీరు తినకముందు తిన్న తర్వాత మొత్తం అంతా కూడా నార్మల్కి వస్తుంది. శరీరం ఎట్లా ఉక్కులాగా తయారవుద్ది, పోయినటువంటి బలమంతా వస్తుంది, మీరు పోగొట్టుకున్న బలమంతా మీ శరీరంలోకి వస్తుంది. ఇప్పుడు మనకు అసలు ఇండియాలో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఉన్నారా అంటే మనం తినేది 3 పూట్ల కూడా రైసే. ఒక పూట తినేవాడు యోగి, 2 పూట్ల తినేవాడు భోగి, 3 పూట్ల తినేవాడు రోగి. ఇది అక్కడ. అందుకని ఏంటంటే
రైస్లో ఉన్నది 95-96% షుగరే ఉంది. మనం షుగరే తినుకుంటా మళ్ళీ మనం షుగర్ మందులు వాడితే అర్థం లేదు. ఇక దాంట్లో ఏముంది, నువ్వు తినే షుగర్, మళ్ళీ దాని మీద మళ్ళీ నువ్వు షుగర్ మందులు, దానికి టాలీ అయిపోయింది. ఎట్లా ఉన్నది అట్లానే ఉంటుంది. 250 ఉన్నా, 300 ఉన్నా, 400 ఉన్నా అది ఇంకా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం నువ్వెక్కడిస్తున్నావు? ఇవ్వట్లేదు కదా. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు మమ్మల్ని సంప్రదించండి, మీకు ఫోన్ నంబర్ ఇస్తాం, మమ్మల్ని సంప్రదించండి. మీకు కావాలంటే మేము తయారు చేసి పంపిస్తాం. సర్వే జనో సుఖినో భవంతు.